శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఆలోచించినట్లయితే, గ్రహస్ఫుటం కనుక పరిశీలించినట్లయితే, రవి 15వ తేదీన మిథునంలోకి, గురుడు 1వ తేదీన కర్కాటకంలోకి, శుక్రుడు 8వ తేదీ కర్కాటకంలోకి, బుధుడు కర్కాటకంలోకి 22వ తేదీ, అలాగే కుజుడు 20వ తేదీన వృషభంలోకి ప్రవేశించేటువంటి గ్రహస్థితి ఈ మాసంలో. అయితే మీనరాశి వారికి అద్భుతమైనటువంటి స్థాయిలోకి, స్థితిలోకి గురుడు వెళ్ళడం, అలాగే ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క ఆలోచన ధోరణి తప్పు తెలుసుకోవడం, ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోవడం, తద్వారా మీకు ఒక ప్రత్యేక స్థానం సమాజంలో ఏర్పడడం జరుగుతుంది. అలాగే కొన్ని విలువైనటువంటి వస్తువులు సేకరించేటువంటి ప్రయత్నంలో మీదైనటువంటి ధోరణిలో మీ స్వతంత్రమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళి ఆ విలువైనటువంటి వస్తువులను సేకరించుకోగలుగుతారు. అయితే ఉష్ణతత్వం వల్ల కొన్ని అనారోగ్య స్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో రాజకీయ నాయకులతో కొన్ని విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులుగా కనపడుతున్నాయి. 15వ తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద అధికారులతోటి కొంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని వాహనాలు కొనుగోలు అమ్మకాలు, అలాగే భూ వ్యవహారానికి సంబంధించినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి 20వ తేదీ అంటే 3వ వారానికి అవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. అంటే 3-4 వారాలు అనుకూలమైనటువంటి పరిస్థితిగా భూ విషయాల్లో కనపడుతుంది. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో మీ ఆలోచన ధోరణి కొంచెం విపరీత ధోరణితో ఉంటుంది. అక్కడ కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చేటువంటి విధంగా మీరు ఆలోచిస్తారు. మీ అతి ఆలోచన ఏదైతే ఉందో అది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది వారాంతంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మీదైనటువంటి పైచేయి సాధించేటువంటి పరిస్థితి మీనరాశి వారికి ఈ జూన్ మాసంలో కనబడుతోంది. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందడం కోసం సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, ఆదిత్య హృదయం వినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.